శాసనమండలి సమావేశాలను లైవ్ లో చూద్దాం. దీర్ఘకాలికంగా మనకు కొంత ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ని ఫుల్ అంగులతో డెవలప్ చేస్తూ ఉన్నారు. బట్ రాష్ట్రం సమూలంగా డెవలప్ కావాలనుకున్నప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. మీరు ఆదిలాబాద్లో పెడతారో చాలా సంతోషం, త్వరలో ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది ఒక రాష్ట్రం. సో ఈ రకంగా తెలంగాణని దూరదృష్టితో ఎందుకు చెప్తా ఉంటే శ్రీధర్ బాబు గారికి ఉన్నంత అవగాహన ఈ రాష్ట్రంలో దాసో శ్రవణ్ గారు చెప్పినట్టుగా మంచి విజన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇవాళ హైదరాబాద్ సమూలంగా అన్ని రకాలుగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్తో పాటు అటు మూల ఆదిలాబాద్ కానీ ఇటు మూల కొత్తగూడెం కానీ రకరకాల ప్రాంతాలు రకరకాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు, పాలసీ చేంజ్ చేసి ఇంకా ఇన్సెంటివ్స్ మోర్గా ఇవ్వండి. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆదిలాబాద్లో విపరీతమైన ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఆదిలాబాద్ కూడా ఇప్పుడు ఆదిలాబాద్ చాలా పత్తి తప్ప ఏం పండదు, బట్ ల్యాండ్ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ ఉందిగా. అక్కడ ఐటీ సెంటర్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తే సమూలంగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మారుమూల ప్రాంతం మహబూబాద్ జిల్లా అక్కడ ఒక సెంటర్ పెట్టే విధంగా ప్రయత్నం చేయండి. ఐటీఏ కాకుండా మీరు ఐటీ మంత్రి కాకుండా మీరు క్యాబినెట్లో ప్రముఖ స్థానంలో కాబట్టి మిగతా ఇండస్ట్రీస్ కూడా అగ్రికల్చర్ ఇండస్ట్రీ కానీ మిగతా ఇండస్ట్రీస్ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి తీసుకెళ్ళి పెడితే భవిష్యత్తులో ఈ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా మిగిలే అవకాశం ఉన్నది. హైదరాబాద్ పీక్ వచ్చేసింది, అన్ని రకాలుగా అభివృద్ధి ఉంది, ఇక్కడ ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, హైదరాబాద్ నగరం అనేది ఈ దేశం ఉన్నటువంటి నగరాలే కాకుండా ప్రపంచంలో నగరాలతో పోటీ పడాలని. ఇవాళ ప్రపంచంలో ఉన్న మేటి నగరాలన్నీ సముద్ర తీరం ఉన్నట్టు నగరాలు. మనకు దురదృష్టవశాత్తు సముద్రం లేదు ఇవాళ. అయినప్పటికీ కూడా ఐటీ పరంగానే మిగతా పరంగా హైదరాబాద్ ఇవాళ ఈ దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో నగరాలతో పోటీ పడకుండా తీసుకెళ్తా ఉన్నారు. పెట్టుబడులు నేను ఒకసారి మీ సందర్భంలో సూర్యబాబు గారికి అభినందన తెలుపదలుచుకున్నాను. 1,75,000 విదేశీ పెట్టుబడులు రావడం అనేది ఇట్స్ నాట్ ఆషామాషి కాదు. పేపర్ మీద కాదు వచ్చాయండి. మీ ఐటీ బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి ఐటీ మంత్రిని 10 ఏళ్ళ నుండి ఎన్ని వేల కోట్లు తెచ్చారు ఒకసారి చెప్పండి దయచేసి. ఎన్ని వేల కోట్లు తెచ్చారు? 100లో తేలేకపోయారు. ఒకటి నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇవాళ విజయనగరంలో డెవలప్ చేస్తున్నప్పుడు మనకు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి తోడ్పాల్సిన అవసరం ఉన్నది. ఎస్, కేసీఆర్ చేసిన పనులు కొన్ని మంచి ఒకటి మేము అప్సెట్ చేసాం, ఇవాళ కూడా చేస్తాం. వారి పాలసీలో కంటిన్యూ చేయాలి, వాళ్ళ టాస్క్ని ఎందుకు కంటిన్యూ చేస్తూ ఉన్నారు? రాగానే మేము కూడా పేరు మార్చుకోవచ్చు కదా. కేసీఆర్ చేసిన మంచి పనులు కూడా మేము అప్సెట్ చేస్తాం. బట్ ఇవాళ రేవంత్ రెడ్డికి నేతృత్వం చేస్తున్న అభివృద్ధిని రాష్ట్రం దృక్పథం దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా బయటికి వెళ్ళి విమర్శ చేసుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయంగా పోటీ పడతాం. బట్ ఇవాళ ఇంకా 3 సంవత్సరాలు ఒక దురదృష్టితో ఈ రాష్ట్రం ముందుకు పోతున్నాం. మీ అందరూ కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఐటీ రంగం ఇలా చాలామంది చెప్తారు బెంగళూరు టాపు మనం ఎక్కలేమని. బెంగళూరుతో ధీటుగా పోతా ఉన్నాం, అదొక శుభ పరిణామం. ఆ దశగా పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ శ్రీధర్ బాబు గారికి మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. డీసెంట్రలైజేషన్ దాని మీద ఒక దృష్టి పెట్టండి. భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ కావాలనే మాట వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.